అదాని నేరుగా ఉత్పత్తి చేసే సరుకు ఏది లేదు. మీరు టాటాలు బిర్లాలు వీళ్ళు ఏవో సరుకులు తయారు చేసి అమ్ముతారు. అదాని విమానాశ్రయం తీసుకున్నాడు, విమానాలు నడిపే పని తీసుకోలేదు. విమానాలు నడపాలంటే విమానం కొనాలి, ప్యాసింజర్లకు టికెట్లు అమ్మాలి, ఈ పని అంతా వాడు చేయడు. విమానాశ్రయం తీసుకుంటాడు, విమానాల వాళ్ళ దగ్గర అద్దె వసూలు చేస్తాడు. వాడు అద్దె రేటు పెంచగానే విమానాశ్రయంలో నా విమానాశ్రయంలోనే విమానం ఆగింది కాబట్టి నువ్వు ఇంత డబ్బులు కట్టాలని వాడు రేటు పెంచగానే విమానాల టికెట్ పెరుగుతుంది, అప్పుడు మన మీద పడుతుంది. ఓడరేవులు అంతే, వాడు ఎక్కడ సరుకు తయారు చేయలేదు, ఓడరేవులు తీసుకుంటున్నాడు, రైల్వే క్యారేజీ లైన్లు తీసుకుంటున్నాడు, ఆహార ధాన్యాలు ఉత్పత్తి తీసుకోలేదు, ఆహార ధాన్యాలు నిల్వ చేసే గొడవలు తీసుకుంటున్నాడు. అందుకని సరుకు ఉత్పత్తి కాదు వాడు చేసే దానిలో, సంపద ఉత్పత్తి కాదు, సంపదని కొల్లగొట్టడం ఒకటే ఉంటుంది. దీనికి ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అండదండలు ఇస్తుంది. ఈ ఇచ్చేదాల్లో మోడీ గారే కాదు, జగన్ గారు కూడా ఉన్నాడు. లేకపోతే గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు ఇవన్నీ ఇచ్చేయడం అనేది జరిగే పని కాదు, భూములు ఇచ్చే పని జరగదు. చిన్న చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులు అదానికి ఇచ్చేస్తున్నారు. ఎక్కడైతే పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి మనుషుల్ని పెట్టి ఉత్పత్తి చేయించాలో అలాంటి చోట అదాని ఉండడు. ఇన్ని లక్షల కోట్లు ఆస్తులు ఉన్నటువంటి అదాని ఇంత వ్యాపారం చేస్తున్నదని చెప్పుకునే అదాని సంస్థలో మొత్తం ఉద్యోగులు అంత వేలల్లోనే ఉన్నారు. టాటా కంపెనీల్లో వాటిలో లక్షల్లో ఉన్నారు. వాటితో పోలిస్తే ఇంకా అనేక రెట్లు ఎక్కువ సంపద ఉన్న వీడి దగ్గర మాత్రం ఉద్యోగులు వేళ్ల మీద లెక్క పెట్టినంత మందే ఉన్నారు. కాబట్టి వీడు చేసేది ఏంటంటే డైరెక్ట్గా కొల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ కొల్లగొట్టేటటువంటి ఈ విధానాలను ఎక్స్పోజ్ చేయాలి. దీనికి ప్రభుత్వం ఏ రకంగా పూర్తిగా అండదండలు ఇస్తుంది. ఇప్పుడు గంగవరం పోర్టు, గంగవరం మీకు క్రోనీ క్యాపిటలిజం అంటే ఈందే కాదు, గంగవరం పోర్టు యజమాని కూడా క్రోనీ క్యాపిటలిజమే. గంగవరం పోర్టుకి 1800 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చింది. మిగతా పోర్టు నిర్మాణం బాధ్యత అంతా కూడా కంపెనీ యజమాని డివిఎస్ రాజు అనేవాడు తీసుకున్నాడు. ఇది జాయింట్ సెక్టర్. ఆ డివిఎస్ రాజు ఏం చేశాడంటే ఈ 1800 ఎకరాలని బ్యాంకులో తాకట్టు పెట్టాడు. గవర్నమెంట్ భూమిని వాడు తాకట్టు పెట్టాడు. పెట్టి 4 బెర్తులు నిర్మించాడు. బ్యాంకు డబ్బులు అంటే మనవి, ఈ భూమి అంటే మనది. బెర్తులు నిర్మించినవి మన డబ్బులతోటి. ఈ 4 బెర్తుల్ని మళ్ళీ బ్యాంకులో తాకట్టు పెట్టి ఇంకొక 4 బెర్తులు నిర్మించాడు. వాడి జేబులో డబ్బులేమి పెట్టకుండానే గంగవరం పోర్టు మొత్తం నిర్మాణం అయిపోయింది. అందుకని వీడు గట్టిగా బెదిరించగానే వాడు వదిలేశాడు. వాడి డబ్బులా ఏంటి, జనాల డబ్బులు. ఇన్నాళ్ళు వాడు దోచుకున్నాడు, ఇప్పుడు అంతకంటే పెద్దవాడు వచ్చి దోచుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు ఒక నక్క తింటోంది ఓ జంతువుని, పులి ఏదో వచ్చింది అనుకోండి, నక్క కణించి పారిపోతుంది, పులి తీసుకుంటుంది. ఇప్పుడు అదాని ఆ రకంగా గంగవరం పోర్టు తీసుకున్నాడు. నవయుగ వాళ్ళని బెదిరించి కృష్ణపట్నం పోర్టు తీసుకున్నాడు.